సుస్వాగతం స్ఫూర్తి ఇండియన్ న్యూస్. వరంగల్ జిల్లాలో భద్రకాళి దేవాలయ మాడవీధుల నిర్మాణం చుట్టూ వివాదం రాజుకుంటోంది. భద్రకాళి దేవాలయం గుట్ట పరిసరాల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను కూల్చివేస్తారన్న భయంతో చరబండరాజునగర్ కాలనీవాసులు రోడ్డెక్కారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కాలనీవాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గత 25 సంవత్సరాలుగా భద్రకాళి దేవాలయం గుట్ట కింద తమ కుటుంబాలతో కలిసి నివసిస్తూ ఇళ్లను నిర్మించుకుని జీవనం సాగిస్తున్నామని ఆందోళనకారులు చెబుతున్నారు. ఇప్పటికే మాడవీధుల నిర్మాణం పేరుతో తమ ఇళ్లను కూల్చివేయాలని అధికారులు సిద్ధమవుతున్నారని, అందులో భాగంగానే కరెంట్ వాటర్ కనెక్షన్లు తొలగించారని వాపోతున్నారు కాలనీవాసులు. నీరు, విద్యుత్ లేక వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ముందస్తు సమాచారం లేకుండా ఇళ్లను తొలగించే ప్రయత్నం చేయడం అన్యాయమని, పేదల జీవితాలతో ఆటలాడొద్దంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భద్రకాళి దేవాలయ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కాని తమను రోడ్డున పడేయకుండా ముందుగా పునరావాసం కల్పించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇళ్లు కూల్చే ముందు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేదా సరైన ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని ఆందోళనలో పాల్గొన్నవారు కోరుతున్నారు. ఈ అంశంపై మున్సిపల్ అధికారులు, జిల్లా యంత్రాంగం స్పందించాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చరబండ రాజునగర్ కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు. మరి భద్రకాళి దేవాలయ మాడవీధుల నిర్మాణం పేరుతో పేదల ఇళ్ల కూల్చివేతపై ప్రభుత్వం ఎలా స్పందించనుంది? పునరావాసంపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందా, లేక వివాదం మరింత ముదిరే అవకాశముందా అన్నది వేచి చూడాల్సిందే. స్టే ట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. పరిస్థితి వచ్చింది. మాకు నీళ్లు లేవు, ఏం లేక మేము ఇక్కడ చచ్చిపోతున్నాం. తిండి తిక్కరం లేకుండా, నిద్ర లేకుండా, ఆగారం లేకుండా, అసలు మేము మనుషులం కాదా మేడం? మీరు మా చెడ్డ ఇలాగా మీరు ఇంత వాటర్ లేకుండా, ఏం లేకుండా మేము బతుకుతాం ఇక్కడ. పాములల్లా, తేళ్లల్లా పడి సత్తాను. ఇప్పుడు మాది అని కొట్లాడుతాను, మాది అని హక్కున్నది మీకు. మరి మాకు లేదా సార్ మేడం? మీకు కష్టం చేయలేదా? మాకు అట్టిగానే ఇచ్చిందా భూములు? గవర్నమెంట్ మాకు గవర్నమెంట్ ఇచ్చిన భూములకైనా మీరు కొట్లాడతాను కాదు మేడం? దేవస్థానం మందం కాదు కదా. మేము ఇక్కడ ఉండాలనే కదా మేము మాకు ఇచ్చిన రైతులు. గవర్నమెంట్ రాజు కాలనీ మాకు నీళ్ళు ఇయ్యక 15 రోజులు అవుతుంది. నా పేరు గన్నవరం శారద. మాకు వినయ్ భాస్కర్ తెచ్చిచ్చిన నీళ్లతోటి ఒక్కొక్క బుక్క తాపించుకుంటా పిల్లల్ని అవగలించుకుంటా బతుకుతాను. మా బాధలు ఏంది? మా సమస్యలు ఇనదా? మా మేడం ఎందుకింత బాధ పెడతాను? పిల్లలు మేము నీళ్లు లేక, నొప్పులు లేక అవగోలించుకుంటా స్కూల్కి పోక పిల్లలు 15 రోజులకు అందరు అది బాధ పడుతున్నాం. మా సమస్యలు ఎందుకు వినిపించుకుంటలేదు? మా సమస్యలు ఎందుకు తీరుస్తలేదు మేడం? మాకెందుకింత బాధ పెడతాను? పిల్లలు మేము ఏం కావాలి? ఇక్కడికి వచ్చి మాట్లాడాలి, మా సమస్యలు వినాలని. మా పిల్లలు మేము దూపకు లేక అవగోలిస్తాను. మేము ఈ చెడమండరాజు కాలనీ వాళ్ళకు ఒక్క చుక్క నీళ్ళు ఇయ్యక ఇప్పటికీ 16 రోజుల కానీ ఉండాలి. మేము అవగోలించుకుంటా బతుకుతున్నాం. మేమేం కావాలనుకుంటున్నాం మేడం? ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. మా సమస్యలు వినాలి, మా బాధలు వినాలి. వినకపోతే మాత్రం మంచిగా కదిలే పరిస్థితి లేదు ఇక్కడ. అంతే, అందరం చచ్చిపోవాలా, కావాలా, బతకాలా నిర్ణయించేది ఆ మేడమే మమ్మల్ని. ఓకే. Justice! We want justice! We want justice!